అందరికీ నమస్కారం అండి. జేఈ మెయిన్స్‌కి సంబంధించి మనకి ఇంకా 45 డేస్ మాత్రమే ఉంది. మరి దీనికోసము ప్రతి స్టూడెంటు 8థ్ క్లాస్ నుంచి కూడా మంచి కార్పొరేట్ కాలేజీల్లో జాయిన్ అయ్యి, స్కూల్లోను, కాలేజీల్లోను జాయిన్ అయ్యి, ఇప్పుడు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఈ మంచి ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలని ఎంతో కష్టపడుతూ ఉన్నారు. దీనికి పేరెంట్స్ కూడా అంతే వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళు కూడా అంతే తపనతోటి ఈ యొక్క ఎన్ఐటీలో వాళ్ళ పిల్లల్ని చదివించాలని ఆశపడుతూ ఉన్నారు. మరి ఈ విధంగా మనం చూసుకుంటే ఇంత కష్టపడుతున్నటువంటి ఈ పిల్లల కోసం మనం ఒకసారి వాళ్ళ యొక్క జేఈ ర్యాంక్స్ పర్సంటేజ్ ఒకసారి మనం చూస్తే, కనీసం మనము టాప్ ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలి అంటే మనం మంచి పర్సంటేజ్ రావాలి. అంటే మినిమం 99.99 లేదా 99% వరకు కూడా మనకు తెచ్చుకోగలిగితేనే టాప్ ఎన్ఐటీలో జాయిన్ అవ్వచ్చు. అది మనం చూసుకుంటూ ఉంటే, మనము గత ఏడాది పర్సంటేజ్ వర్సెస్ మార్క్స్ చూసుకుంటే 1 to 20 ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు 100% నుంచి 99.999% వరకు వస్తే తప్ప 120 ర్యాంక్లో ఉండడానికి అవకాశం లేదు. అలాగే 80 అండ్ బిలో ర్యాంక్ రావాలనుకుంటే 99.9946 వరకు పర్సంటేజ్ రావాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే 200 ర్యాంక్ రావాలనుకుంటే మినిమం 99.977205% అయినా రావాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ టాప్ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ఇక్కడ నేను చూపించిన స్లైడ్లో ఈ పర్సంటేజ్ అయితే రావాలి ఆ ర్యాంక్ కోసం. ఇంకా మిగతా చూసుకుంటే తర్వాత మనము మీడియంగా ఉండేటువంటి ఎన్ఐటీల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ 3000 అప్ టు 5000 వరకు కూడా కాళీకట్ కానీ, తిరుచిరాపల్లి కానీ, లేకపోతే రూర్కెల్లా కానీ, ఇట్లాంటి మంచి ఎన్ఐటీల్లో జాయిన్ అవ్వాలంటే 99.45% అయినా వస్తే తప్ప మన పిల్లవాడు మంచి ఎన్ఐటీలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. అది కంప్యూటర్ సైన్స్కి వచ్చేటప్పటికి ఇది ఒకటి. ఇంకా రెండో విషయం చూసుకుంటే, ఇంకా మనము క్వాలిఫై అవ్వాలి జేఈ అడ్వాన్స్కి సంబంధించి అన్నది ఒక లెక్కగా చూసుకున్నా, లేకపోతే మంచి ఎన్ఐటీల్లో జాయిన్ అవ్వాలనుకుని చూసుకున్నా, మినిమం 93% వరకన్నా రాగలిగితే ఒక 60,000 ర్యాంక్ ఉంటే కేటగిరీలో ఉన్న వాళ్ళకి మంచి ఎన్ఐటీలు, మీడియం ఎన్ఐటీలో రావచ్చు. ఓపెన్లో వాళ్ళకైతే టైర్ 3లో సీట్ రావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి దీన్ని అంచనాగా మనం వేసుకొని మన ప్రిపరేషన్ ప్రజెంట్ ఎలా ఉందో చూసుకొని ఈ విధంగా ప్రిపరేషన్ అయితే మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత స్కోర్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 99% రావాలనుకుంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. 99% రావాలనుకుంటే కనీసం మనము 200+3 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 300కి అని గత వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే 200+ మార్క్స్కి మనం ఏ స్థాయిలో ఉన్నామన్నది ఒకసారి చూసుకోవాలి. అంతేకాకుండా నేను ఇక్కడ మీకు చెప్పబోయేది ఏంటంటే, ఎంత స్కోర్కి ఎంత పర్సెంటేజ్ వస్తుంది. ముందు నేను చెప్పినవన్నీ కూడా ఏ పర్సెంటేజ్కి ఎంత ర్యాంక్ వస్తుంది అన్నది మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎంత స్కోర్ అయితే ఎంత పర్సెంటేజ్ వస్తుంది అంటే మార్క్స్ వర్సెస్ పర్సెంటేజ్ మనం ఇక్కడ చూసుకుంటే, ఎవరికైతే 99% అని రావాలనుకుంటే 99% రావాలి అని మనం అనుకుంటే వాళ్ళకి 200+ మార్క్స్ అవుట్ ఆఫ్ 300కి వచ్చినప్పుడే మనం 99% అబోవ్లో ఉంటాం. అంటే ఈ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి కాలేజీలో టైర్ 1, టైర్ 2లో అయితే మాత్రం అప్ టు సిఎస్సి, ఈసీఈ వరకు కూడా మనకి ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి మనం +2 200+ మార్క్స్ మనం వస్తున్నాయా, లేకపోతే ఇంకా మనం కిందే ఉన్నామా అన్నది ప్రతి స్టూడెంట్ కూడా ఒక్కసారి మీ ప్రిపరేషన్లో ఒకసారి మాక్ టెస్ట్ రాసుకుని అంచనా వేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు టైం ఉంది, ఇంకా నియర్లీ 45 డేసే ఉంది మన చేతిలో. ఇక టైం చాలా దగ్గర అయింది. కాబట్టి మనము ఎప్పటికప్పుడే మన ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉంది, మనం ఏ స్థాయిలో ఉన్నామన్నది అంచనా వేసుకోవాలి. తర్వాత మనము 200కి బిలో ర్యాంకు వచ్చి లేదా 120 సేఫ్ స్కోర్, నా దృష్టిలో అయితే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను చూసుకుంటూ వస్తున్నా 120 సేఫ్ స్కోర్. అది జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వాలనుకున్నా, లేకపోతే యావరేజ్గా ఒక టైర్ 3 కాలేజీల్లో ఒక మంచి బ్రాంచ్లో జాయిన్ అవ్వాలనుకున్నా 120 సేఫ్ స్కోర్. ఈ 120 సేఫ్ స్కోర్ అన్నా సరే మనం తెచ్చుకోగలిగితే ఒక మంచి ఎన్ఐటీలో అయితే అడ్మిషన్ మనం సంపాదించుకోవచ్చు. అంటే మనం ఇక్కడ 120+లో ఉన్నప్పుడు పేపర్ కూడా మనం పేపర్ కూడా అప్పుడు చూసుకోవాలి. ఎందుకంటే ఆ సెషన్లో పేపర్ స్థాయిని బట్టి కూడా మనం ర్యాంక్ మరలా కొంచెం మారుతూ ఉంటుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా 120 సేఫ్ స్కోర్ ఫర్ ద క్వాలిఫైయింగ్ జేఈ అడ్వాన్స్ అండ్ టైర్ 3లో ఏదో ఒక బ్రాంచ్లో అడ్మిషన్ పొందడానికి బీటెక్ కోర్సులో,
కానీ 150లో కానీ ఉంటే మాత్రం మనం డెఫినెట్గా మంచి అన్నిటిలో మనకు అచీవ్ చేసుకున్నట్టే. మనం పీస్ఫుల్గా అడ్వాన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి మన ప్రిపరేషన్ స్థాయిని ఎప్పటికప్పుడే అంచనా వేసుకుంటారని నేను ఈరోజు మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మనకు వచ్చినటువంటి పర్సంటేజ్ వర్సెస్ ర్యాంక్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీ అందరూ అంచనా వేసుకుంటారని, పేరెంట్స్ కూడా ముఖ్యంగా మన పిల్లవాడు ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి అబ్జర్వ్ చేసి మనం ప్రోత్సహిస్తే నెక్స్ట్ ఇంకొక 1 or 2% పెంచుకోవడానికి మీ సహకారం స్టూడెంట్కి చాలా అవసరమవుతుంది. కాబట్టి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా ఈ వీడియో చూసి పర్సంటేజ్ వర్సెస్ మార్క్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటారని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.